తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గం ఓజిలి మండలంలో గున్నంరెడ్డి సేవా చారిటబుల్ ట్రస్ట్ అధినేత గున్నం మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నెలవల విజయశ్రీ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఓజిలి మండలంలోని 3 పంచాయతీలు ఆయన ఆధ్వర్యంలో పసుపుమయంగా మారాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం నారా చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకుందామని టీడీపీ అభ్యర్థి నెలవల విజయశ్రీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓజిలి మండలం వెంకటరెడ్డిపాలెం, పెద్దపర్య, బట్లకనుపూరు గ్రామాల్లో పార్టీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బట్లకనుపూరు గ్రామంలో గున్నం చారిటబుల్ ట్రస్ట్ అధినేత టీడీపీ నాయకులు గున్నం మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నెలవల విజయశ్రీకి ఘన స్వాగతం లభించింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, మాజీ మంత్రి పరసా వెంకటరత్నయ్య, మండల అధ్యక్షులు గుజ్జలపూడి విజయకుమార్ నాయుడు, పార్థసారథి, కనమూరు గోపాల్రెడ్డి, ఎద్దల ధనంజయ రెడ్డి, చింతల సతీష్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. బట్లకనుపూరు గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మీరే చూస్తున్నారు, ఈ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి లేదు, అభివృద్ధి శూన్యం. అలాగే ఇక్కడ అన్యాయాలు, అక్రమాలు తప్ప ఎలాంటివి లేవు. రాజకీయం అంటే వీళ్ళు అనుకునేది రౌడీజం మాత్రమే, అభివృద్ధి మాత్రం శూన్యంగా ఉంది. కాబట్టి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మనకు పరిశ్రమలు వస్తాయి, అభివృద్ధి జరుగుతుంది, నిరుద్యోగ సమస్య పోతుంది, నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కాబట్టి ఆశీర్వదించి సైకిల్ గుర్తుపై ఓటేసి నన్ను మీ బిడ్డగా, చెల్లిగా, అక్కగా ఆశీర్వదించి సైకిల్ గుర్తుపై ఓటేయండి. అలాగే కమలం గుర్తుపై ఓటేసి వరప్రసాద్ గారిని ఇద్దరం గెలిపిస్తే అటు కేంద్రంలో మోడీ గారు, ఇటు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వస్తే మనకు నిధులు రిలీజ్ అవుతాయి, మనము అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది, సంక్షేమ పథకాలు అందరికీ అవుతాయి. ఇక్కడ స్థానిక నాయకులు మధురెడ్డి గారి ఆధ్వర్యంలో మీ అందరికీ, మీ గ్రామానికి అభివృద్ధి చేస్తాము. అలాగే సంక్షేమ పథకాలు అన్నీ అందేలా చేస్తాము. ఆశీర్వదించండి. చంద్రబాబు నాయుడు గారు ఆనిముత్యాలు లాంటి సూపర్ 6 అని 6 పథకాలు పెట్టారు. మహిళలకే ఎక్కువగా ఉన్నాయి పథకాలు. దీపం పథకం కింద ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు వస్తాయి. అలాగే నిరుద్యోగులకు 3000 నిరుద్యోగ భృతి ఉంటుంది. 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. ఆడబిడ్డ నిధి కింద ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఆడవాళ్ళకి 1500 వాళ్ళకి ఖర్చులుగా ఇస్తున్నారు. అలాగే ప్రతి బిడ్డకి చదువుకోవడానికి 15,000 ఉంటుంది. దీంతో మన బిడ్డలందరినీ చదివించుకోవచ్చు. కాబట్టి ఆశీర్వదించండి, సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించండి. ముందుగా కోరుతున్నాం. ముందు పోనీ అంటే ముందు పోవాలా వాడుతున్నాం రా. నువ్వు ఇప్పుడు ఇల్లు సంగతి చెప్తున్నావే. గిరిజనపాలెం ప్రజలకి హృదయపూర్వక నమస్కారాలు. మన రాష్ట్రంలో అవినీతి ఎక్కువైంది, మన నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం. కాబట్టి ఆశీర్వదించండి, మీ బిడ్డగా, మీ ఆడపడుచుగా ఆదరించండి. సైకిల్ గుర్తుపై ఓటేసి నన్ను గెలిపించండి. మీ అందరికీ అండగా ఉంటాము. మీ అందరికీ ఎలాంటి సమస్యలున్నా ఒక మహిళగా నేను మీ అందరికీ తోడుగా ఉండి సమస్యలు తీరుస్తాను.
ఆశీర్వదించండి. చంద్రబాబు నాయుడు గారు చాలా పథకాలు పెట్టారు మహిళలకి. సూపర్ 6 అని, ఆనిముత్యాలు లాంటి 6 పథకాలు పెట్టారు. ప్రతి ఇంటికి దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు వస్తాయి. అలాగే ప్రతి మహిళకి ఉచిత బస్సు ప్రయాణం ఉంది. మన బిడ్డల్ని చదివించుకోవడానికి ప్రతి బిడ్డకి 15,000 ఇస్తున్నారు. ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకి 1,500 ఇస్తున్నారు. అలాగే ప్రతి రైతుకు 20,000 వస్తున్నాయి. నిరుద్యోగ సమస్య లేకుండా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. అలాగే ఉద్యోగం రాని వాళ్ళకి 3,000 నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. కాబట్టి ఆశీర్వదించండి. మనం అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని 2 సాధించుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కావాలి. కాబట్టి మీరందరూ ఆలోచించి మంచి నాయకుడిని ఎన్నుకోండి, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. మన భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. అందరూ బాధ్యతగా ఓటేయాలి. మన రాష్ట్రాన్ని బాగు చేసుకునే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆలోచించి పాతపడిపోయిన కాలనీ ఇళ్ళని మళ్ళీ నిర్మాణం చేస్తాము. కాబట్టి మీరందరూ సైకిల్ గుర్తు కోటేసి ఒకే దాటి మీద నిలబడి సైకిల్ గుర్తు కోటేస్తే ఈ అన్యాయాలని, అక్రమాల నుంచి మనం దూరంగా ఉంటాం. మనం బాగుపడతాం, మన రాష్ట్రం బాగుపడుతుంది. ఆశీర్వదించండి. నన్ను ఆశీర్వదించండి. మీ బిడ్డగా ఆదరించి సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించండి. అందరికీ అందుబాటులో ఉంటాము. మీకు కావాల్సిన సమస్యలన్నీ నేను దగ్గరుండి చేస్తాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ మహిళలకే ఉన్నాయి, అన్నీ అందుతాయి. మనకి గ్రామాలు, నియోజకవర్గం, రాష్ట్రం అంతా అభివృద్ధి కావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. ఆశీర్వదించి సైకిల్ గుర్తుకొకటి, కమలం గుర్తుకొకటి వేసి గెలిపించండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.